డాక్టర్ గారు, మరి ఇందాక బ్రేక్‌కి ముందర కీళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళ కోసం ఒక చక్కటి పథ్యాహారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానన్నారు కదా! మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దామా? అలాగేనమ్మా. కీళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్న వారికి పథ్యాహారానికి కావలసిన పదార్థాలు: మునగాకు, రాగులు, జొన్నలు, నువ్వుల నూనె, ఆవాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు. మరి కీళ్ళ సమస్యకి పథ్యాహారానికి కావలసిన పదార్థాలేంటో చూసాం కదా! దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఎలా తయారు చేసుకోవాలంటారు? మొట్టమొదట స్టవ్ వెలిగించి బాండీ పెట్టండి. మునగాకును మనం అందులో వేయించుకుందాం. కొంచెం అది వేడెక్కగానే నూనె వేసి ముందు పోపులాగా రెడీ చేసుకుందాం. నూనె కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అది వేసి పోపు మొదలు పెట్టుకుందాం. ఆవాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం అల్లం పేస్ట్. ఇవేంటంటే మామూలుగా అయితే రుచి కోసం అనే అనుకుంటారు. ఆవాలు ఇవన్నీ వేయటం అన్నది. తిన్న ఆహారం ఏదైనా కానీ చక్కగా జీర్ణం అవ్వాలంటే అల్లము, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. సో, తీసుకున్నదంతా ఏ ఆహారం తీసుకున్నా పచ్చాహారమైనా, మామూలు ఆహారమైనా జీర్ణం అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా! ఇందాకే చెప్పాను మునగాకు చాలా మంచిది అని చెప్పాను. కీళ్ళ నొప్పులు తగ్గడానికి మునగాకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాత దోషాన్ని తగ్గిస్తుంది, నొప్పుల్ని తగ్గిస్తుంది. అలాగే ఏదైనా మోకాళ్ళలో కానీ, ఏ కీళ్ళల్లో కానీ ఏదైనా ఇన్ఫ్లమేషన్ లాంటిది ఉన్నా దాన్ని కూడా బాగా తగ్గిస్తుందనమాట. సో, మునగాకుని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఏమి దుమ్ము, ధూళి, ఏమి పురుగు అలాంటిది ఏం లేకుండా శుభ్రంగా కడిగేసి, ఆ కడిగినేసినటువంటి ఆకుని మనం ఇందులో వేసి వేయించుకుందాం ఇప్పుడు. బాగా పచ్చంతా పోయి ముద్దలా అయ్యే వరకు వేయించుకోవాలి మనం దాన్ని. బాగా మగ్గిపోయినట్టుంది కదా! ఒకసారి తీసి చూడండమ్మా అది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం. రాగి పిండి ఏంటంటే ఆహారంగాను మంచిది. అలాగే రాగి పిండిలో ఉండేటువంటి కాల్షియం కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ అరుగుదలకు కూడా మంచిది ఇది. సో, రాగి పిండిని సుమారుగా ఒక అరకప్పు పరిమాణంలో తీసుకొని మనం ఈ మునగాకు దానిలో కలుపుకుందాం. తర్వాత జొన్నలతో చేసిన జొన్న పిండి. ఈ జొన్న పిండి కూడా మనం ఇందులో ఒక అరకప్పు ప్రమాణంలో అంటే ఇందాక రాగి పిండి ఎంత తీసుకున్నామో అంతే ప్రమాణంలో జొన్న పిండిని కూడా కలుపుకుందాం. సో, ఇప్పుడు ఇందులో కొంచెం తగినంత ఉప్పు కలుపుదాం. ఇప్పుడేంటంటే మనం ఈ మునగాకు కలిపిన ఈ పిండితో కలిపి దోసల్లాగా చేసుకోవాలి. సో, దాన్ని దోస పిండిలాగా నీళ్లు కలిపి తయారు చేసుకుందాం. సో, ఇప్పుడు మనకి పిండి గరిటె జారుగా అంటాం కదా! దోస వేయడానికి అనుకూలంగా తయారైంది కదా! ఇప్పుడు మనం ఒక పెనం పెట్టుకొని దాన్ని వేడి చేద్దాం. స్టవ్ వెలిగించండి. పెనం కొంచెం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నువ్వుల నూనె కొంచెం 2, 3 చుక్కల్లాగా వేసి చిన్న చిన్న దోసలాగా వేసుకుందాం. ఒకసారి చూద్దామా డాక్టర్ గారు? చూడమ్మా కాలినట్టుంది అది. డాక్టర్ గారు,
కీళ్ళ సమస్యతో బాధపడుతున్న వాళ్ళ కోసం ఒక చక్కటి పత్యాహారాన్ని మునగాకు రాగి పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూపించారు కదా. మునగాకు, రాగి పిండి, జొన్న పిండి కూడా కలిపాం మనం ఇందులోను. ఉమ్, మరి దీన్ని ఎలా తీసుకోవాలని అంటారు? అంటే దీన్ని కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు బ్రేక్‌ఫాస్టో లేకపోతే ఈవినింగ్ స్నాక్ గాను ఏదో ఒక టైంలో రోజు ఇప్పుడు మనం చేసినట్టుగా చిన్న చిన్న ఒక 2, 3 చేసుకొని ఉదయం గానీ, సాయంత్రం కానీ ఏదో ఒకటి ఒక పూట ఇలా రెగ్యులర్‌గా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ కీళ్ళ నొప్పులు తగ్గడానికి ఇది ఒక మంచి పత్యాహారంగా చక్కగా ఉపయోగపడుతుంది.